సో మైక్రో గ్రీన్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఎక్కడ చూసినా వీటి గురించి అంటే ఇవి కొంచెం పాపులర్ అయ్యాయి. సో వీటికి మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అసలు ఏంటి ఈ మైక్రో గ్రీన్స్, దీంట్లో ఎలాంటి అంటే స్ప్రౌట్స్కి దీనికి ఏంటి తేడా? స్ప్రౌట్స్ వచ్చేసరికి మనకి విత్తనంలో నుంచి 1-2 రోజుల్లో వచ్చేది స్ప్రౌట్స్, మ్యాక్సిమం 3 రోజుల్లో వస్తుంది. ఓకే. ఇవి వచ్చేసరికి మనకి మినిమం 7 రోజులు నుంచి 14 రోజుల వరకు కొన్ని క్రాప్స్ టైం పడుతుంది. సో అది సెకండ్ స్టేజ్ అనమాట. ఇది స్ప్రౌట్స్ ఫస్ట్ స్టేజ్ అయితే ఇది సెకండ్ స్టేజ్ ఉంటుంది. స్ప్రౌట్స్లో మీకు ఏంటంటే మ్యాక్సిమం ఆ విత్తనాలు అదే షేప్లో ఉంటాయి, కొంత వేరు బయటికి రావడం ఉంటుంది. దాన్ని మొలకెత్తిన విత్తనాలు అంటారు తెలుగులో. అక్కడ మీకు ఎక్కువ మళ్ళీ పిండి పదార్థాలే ఉంటుంది అందులో, ఎందుకంటే విత్తనాల్లో ఉండేదంతా అదే ఉంటుంది, స్టార్చే ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి పిండి పదార్థం కంప్లీట్గా పోయి ఇందులో ఓన్లీ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవండి. కార్బోహైడ్రేట్స్ ఉండదు. 80% దీంట్లో ఏముంటుందంటే మీకు న్యూట్రిషన్ ఉంటుంది. వాటర్ రూపంలో మనకి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఒక 10-20% అనేది మనకి ఫైబర్ ఉంటుంది ఆ స్టెమ్లో లీవ్స్లో ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆ కార్బోహైడ్రేట్స్, ఆ ప్రోటీన్ ఏదైతే మనకి ఉంటుందో ఇందులోకి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోయి అక్కడక్కడ కొంత ప్రోటీన్ ఉంటుంది లైట్గా, మ్యాక్సిమం వచ్చేసరికి న్యూట్రిషనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇది ఇంత పాపులర్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ న్యూట్రిషన్ ఏదైతే ఈ 7 డేస్లో 14 డేస్లో మనకు వస్తుందో ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అంటే ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయడం కానీ ఏమీ యూజ్ చేయము, జస్ట్ ఓన్లీ వాటర్తోనే పెంచుతాం అనమాట. సో స్ప్రౌట్స్ కంటే ఇవి ఇలా డిఫరెంట్ అనమాట. సో మైక్రో గ్రీన్స్ అంటే ఇవి కదా, అంటే ఇప్పుడు దీన్ని మనము ఎన్ని రోజులకు ఒకసారి తింటే బెటర్ అంటారు? మనం ఇది రోజు తినాలండి. మనము ఒక మనిషికి నార్మల్గా డైలీ ఫుడ్లో ఏమేమి వెళ్ళాలంటే ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి, అలాగే ప్రోటీన్ వెళ్ళాలి, ఫైబర్ వెళ్ళాలి, అన్ని మినరల్స్, విటమిన్స్ అనేది మనకు ఒక డైలీ రికమెండేషన్ అనేది ఉంటుంది. బట్ బయట మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ తింటున్నామో మన లైఫ్ స్టైల్ ఏదో ఉంటుందో మ్యాక్సిమం మనకి వచ్చి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది. మినరల్స్, విటమిన్స్, ఓవరాల్ న్యూట్రిషన్ అనేది చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది. దానివల్లనే మనకి కొత్తవి అన్ని బాడీలో కొత్త ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇది ఒక కొత్త రకం అనమాట, దాని నుంచి మనం మనల్ని కాపాడుకునేది అని మీరు అంటున్నారు. మన సంస్కృతిలో, మన సివిలైజేషన్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మేతికూర. మెంతికూర మైక్రోగ్రీన్ అది. అలాగే మనకి గోధుమ గడ్డి, వీట్ గ్రాస్ అంటారు, అది మైక్రోగ్రీన్. ఇది ఒక పేరు ఇంగ్లీష్లో దానికి మైక్రోగ్రీన్ అని పెట్టారు, కానీ మనకి ఇది ఎప్పటి నుంచో తెలుస్తుంది. మనకి కొత్త కాదు, కొత్తగా పెంచడం స్టార్ట్ అయింది, ఎక్కువ అయింది, కొంచెం పాపులర్ ఇప్పుడు అవుతుంది, ఎక్కువ ట్రెండ్ అవుతుంది. సో ఇవి తిన్నాక సరే, ఇవి మైక్రో గ్రీన్స్ కదా, సో వీటికి పచ్చి కూరగాయలకి ఏంటి తేడా? ఇప్పుడు అవి కూడా ఫ్రెష్ వెజిటేబుల్సే కదా, దాంట్లో కూడా న్యూట్రియంట్సే ఉంటాయి కదా? న్యూట్రియంట్స్ ఉంటాయి. తేడా దీనికి వాటికి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఈ స్టేజ్లో యాక్చువల్గా ఒక స్టెమ్, 2 లీవ్స్ ఉంటాయి కదా, ఇది చాలా డెన్స్గా ఉంటుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏదైతే ఫామ్ అవుతాయో ఒక చెట్టులో కానీ మొక్కలో కానీ ఇక్కడున్న న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకే, ఇందులో నుంచి ఆ పోషక విలువలు ఫ్రూట్కి వెళ్తాయి. కొంచెం పెద్దదైన తర్వాత దానికి ఎక్కువ అవసరం కాబట్టి బయట నుంచి మనం ఆర్టిఫిషియల్గా ఫర్టిలైజర్స్ వేయడం, సప్లిమెంట్స్ వేయడం అవన్నీ చేస్తాం. ఇది న్యాచురల్గా ఉన్న దానికి సీడ్లో నుంచి ఫామ్ అయ్యేది. ఇది లైఫ్ యాక్చువల్గా ఇది ఒక ప్రక్రియలాగా జరుగుతుంది అనమాట. మనిషి ఎలా పుట్టి ఎలా పెరుగుతారో సేమ్ అదే ఇది కూడా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి ఈ స్టేజ్లో వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ ఫామ్లో మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకు దొరికేది ఏవైనా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆల్సో కలిసి ఉంటాయి అన్నమాట. సో పెస్టిసైడ్స్ కలిసి ఉంటాయి అందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో, కానీ ఇందులో చాలా ప్యూర్గా సో ఏ రకమైన పెస్టిసైడ్ యూస్ చేయరు కదండి. అండ్ ఫస్ట్ దీన్ని ఎలా పెంచుతారు, ప్రాసెస్ చెప్తారా, ఎలా పెంచుతారు? టోటల్గా 7 డేస్ ఉంటుందండి మ్యాక్సిమం వెరైటీస్కి. ఫస్ట్ 3 డేస్ వచ్చి మనం జర్మినేషన్ స్టేజ్ అంటాము, లాస్ట్ 4 డేస్ వచ్చేసరికి మనం గ్రోత్ స్టేజ్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది గ్రోత్ స్టేజ్. దీనికి ముందున్న స్టేజ్ వచ్చేసరికి మనకి జర్మినేషన్ స్టేజ్ అంటాము. మనకి ఎలాగైతే ఒక బిడ్డ 9 నెలలు డార్క్లో ఉండి తర్వాత లైట్లోకి బయటకు ఎలా ప్రపంచంలోకి వస్తారో ఇవి కూడా సేమ్ అలాగే ఫస్ట్ 3 డేస్ ఆ లైఫ్ స్టార్ట్ అవుతుంది జర్మినేషన్ అనేది.
దాన్ని మనం కంప్లీట్ డార్క్లో పెడతాం. ఓకే. ఫస్ట్ 3 days కంప్లీట్ డార్క్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే సీడ్ మీరు అంటే జెర్మినేషన్ అయ్యే ప్రాసెస్ డార్క్ రూమ్ లో ఉంటుంది. అవునండి. ఓకే, అది కూడా చూద్దాం తర్వాత. ఇదేనే కాదండి, భూమి మీద ఏ జీవి అయినా కానీ లైఫ్ స్టార్ట్ కావడానికి ముందు లైఫ్ స్టార్ట్ అయ్యేది డార్క్లోనే అవుతుంది. లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే లైట్కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఒక మనిషి పుట్టుక కానీ ఏ జీవరాశి పుట్టుకైనా కానీ డార్క్లోనే జరుగుతుంది. ఓకే ఓకే. బయటకు వచ్చామని ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడిగుడ్డు తీసుకోవచ్చు. అవును. లోపల పిల్ల ఫామ్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. సో లోపలే జరుగుతుంది అంతా కూడా. అది ఒక లైఫ్ స్టార్ట్ అవ్వడానికి అదొక ప్రక్రియ, కామన్ ప్రాసెస్ అన్నిటికీ. సో అలాగే వీటికి కూడా ఉంటుంది. అది చూద్దాం రండి. సో ఇప్పుడు మనం డార్క్ రూమ్ లో ఉన్నాము. ఏదైతే మైక్రో గ్రీన్స్ ని పెంచే ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ జెర్మినేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో శ్రీనివాసులు గారు చెప్పండి, ఫస్ట్ స్టేజ్ జెర్మినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, దీని గురించి వివరాలు చెప్పండి. సో మనం ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో డార్క్ రూమ్, జస్ట్ మీకు ఇక్కడ కనిపించడం కోసం మనం ఇప్పుడు లైట్ ఆన్ చేయించాము. ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి. మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలాంటి ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్లో మనము కోకో పిట్ వేసి, సీడ్స్ వేసి, వాటర్ స్ప్రే చేసి ఇక్కడ వెయిట్ పెడతాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ వెయిట్ ఏదైతే ఉందో 7 kgs వెయిట్. 7 kgs. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆ చిన్న మొక్కల్లో ఏముంటుందో అని పవర్. ఈ 7 kgs వెయిట్ని ఇక్కడ ఒక్కొక్క ట్రే, ఇది 3 సెట్స్ ఉన్నాయి మనకి. ఇది ఒక్కొక్కటి 1 inch పైకి లేస్తుందండి. అంటే ఇప్పుడు ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మొలక వచ్చి ఇంత వెయిట్ ఉన్న 7 kgs వెయిట్ ఉన్న ట్రేను 1 inch పైకి లేపుతుందంట. సో అంత బలం ఉంటుందా నిజంగా? సో 1 inch అవి పైకి లేపుతాయి. అది 3 daysలో జరుగుతుంది అనమాట. స్లోగా జరుగుతుంది, స్లోగా. ఈ 1 inch పైకి ఎప్పుడైతే ఇవి పైకి లేస్తాయో అప్పుడు మనం ఈ వెయిట్స్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఈ ప్రాసెస్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అంటే లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక షేప్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని మనం లైట్స్ కింద 4 days పెడతాం అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దామా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు జెర్మినేషన్ ప్రాసెస్ ఇప్పుడు చూసాం కదా, అంతకంటే ముందు ఇప్పుడు మనము సీడ్స్ అంటే విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎక్కడి నుంచి వస్తాయి? సాధారణ విత్తనాల కంటే ఇవి ఎలా డిఫరెంట్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేయండి. డెఫినెట్గా అండి. ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఇంట్లో దొరికేవైతే ఉన్నాయో కిచెన్లో అవి మనము తినడానికి తెచ్చుకున్నవి, మొక్కలు పెంచడానికి కాదు. సో వాటిని పెంచే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాటిని ఫర్టిలైజర్స్ వేయడం, వాటిని సీడ్స్ని ట్రీట్ చేసి త్వరగా ప్రొడ్యూస్ అవ్వడం, ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అవన్నీ అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే సీడ్స్. వీటిని non-GMO సీడ్స్ అంటారు, అంటే జెనెటికల్లీ నాట్ మోడిఫైడ్. రెండోది ఓపెన్ పాలినేషన్లో ఈ సీడ్స్ పెంచుతారంటే పొల్యూషన్ లేని ప్లేసెస్లో ఓపెన్గా పాలినేట్ అవుతాయి అన్నమాట. అంటే ప్రకృతి సిద్ధంగా అంటాం, న్యాచురల్గా అవుతాయి. మిగతా మనకి ఇప్పుడు మనం కొనుక్కునేవి సూపర్ మార్కెట్స్లో కానీ ఇంట్లో ఉన్నవి కానీ కూడా ఏంటంటే అవి కొంచెం మోడిఫైడ్ అనమాట, హైబ్రిడ్ మోడిఫైడ్ ఉంటాయి. ప్లస్ వాటిని కోటింగ్ చేస్తారు షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడం కోసం. వీటికి అలాంటివి ఏమీ ఉండవండి. సో ఇవి కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్లో ఉండేవి. ఇవి 90% అన్నీ కూడా మనకి బయట నుంచే వస్తాయండి. ఇండియాలో దొరకవు. మనకు కొనుక్కోవడానికి దొరుకుతాయి కానీ ఇవి ప్రొడ్యూస్ చేసేది మాత్రం, తయారు చేసేది మాత్రం, ఈ సీడ్స్ని పెంచి కల్టివేట్ చేసేదంతా కూడా బయట కంట్రీస్ నుంచి వస్తాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓవరాల్గా మనకి ఇక్కడ చూస్తే ఇది వచ్చి తోటకూర అండి. తోటకూర ఇది ఆల్ఫా అంటారు, అరేబియన్ వెరైటీ. బేసిల్ అంటారు, తులసి. బీట్రూట్, ఇది వచ్చి నల్ల పెసలు. బ్రోకలీ, చైనీస్ క్యాబేజ్, ఇది రెడ్ క్యాబేజ్. చూడడానికి 3 ఒకే విధంగా ఉంటాయి, ఆవాలు లాగా ఉంటాయి. బట్ ఇది బ్రోకలీ, చైనీస్ క్యాబేజ్ అండ్ రెడ్ క్యాబేజ్. ఇది క్లోవర్, కార్న్, మనకి ఇంట్లో ఈజీగా కనిపించే మెంతుకూర, ఫెనుగ్రీక్ అంటాము. ఇది వచ్చి ఫ్లాక్స్ సీడ్స్. ఇది ఓట్స్ అండి, వీట్ గ్రాస్ లాగా ఓట్ గ్రాస్ కూడా చేస్తాము, ఓట్స్తో చేస్తాము. ఇవి పచ్చి బఠానీ. ఇది రాడిష్ వెరైటీస్లో ఒకటి, రెడ్ రాడిష్ అంటారు. ఓకే, సో ఇలాంటి విత్తనాలన్నీ మీరు మైక్రో గ్రీన్స్ తయారు చేస్తారు. మనకి ఇప్పుడు ఇవే కాకుండా ఓవరాల్గా మనకి 37 వెరైటీస్ మనం ఇక్కడ చేస్తాం. ఇంకా 37 వెరైటీస్, ఓవరాల్గా 37 వెరైటీస్. మనకి ఇక్కడ జస్ట్ ఒక 15 పెట్టున్నాము. ఓకే, మరి ఒక విత్తనాన్ని జెర్మినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటివి? సింపుల్ అండి. మనకి దీనికి విత్తనం ఎక్కడైనా మొలకెత్తాలంటే దానికి ఒక సపోర్ట్ కావాలి, బేస్. అవును. ప్లస్ కొంచెం వాటర్ అనేది కావాలి దాంట్లో లైఫ్ స్టార్ట్ కావడానికి. అండ్ వాట్ అబౌట్ ద సాయిల్ అండ్ ఓకే, ఫస్ట్ బేస్ చూద్దాం. బేస్ అంటే మనం ఇలాంటి కమర్షియల్ ట్రేస్లో పెంచుతాము. ఇది ఒక సెట్ ఉంటుంది, ఒకటి హోల్స్ ఉంటుంది, ఇంకోటి వితౌట్ హోల్స్ ఉంటుంది. వీటిల్లో ఈ కోకో పిట్ యూస్ చేస్తామండి. కోకో పిట్. ఇక్కడ సాయిల్ యూస్ చేయము మనము. రీజన్ ఏంటి అంటే
మనం ఇది యూజ్ చేసేది ఒక బేస్ లాగానే సాయిల్తో కంపేర్ చేసుకుంటే ఈ కోకోపిట్కి వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకే, అంటే వాటర్ ని నిల్వ ఉంచుతుంది. ఓకే, మనకి వీటి మీద వాటర్ మనము నార్మల్గా పోయకూడదు. దానికి ఎలా అంటే వీలైనంత తక్కువగా అందించాలన్నమాట, అంటే తేమ ఉండాలి లైఫ్ స్టార్ట్ కావడానికి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.